శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లిం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. ఈ తిరుప్పావై వ్రతంలో 5వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈ 5వ రోజు పాశురంలో అమ్మ ఏమి విజ్ఞాపన చేసుకుంది స్వామితో, ఈ విషయాలను మనకు బోధించింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజనై మన్నువడమధురమైందనై తూయః పెరునీర్యమునై తురవనై ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோ மாயு வந்து நாம் தூமலரத்து வித்தொழுது வாஜினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவா நின்றனுவும் தீயனுள் தூஷாகும் செப்பேலுரம்பாவாய். மாஜனை மன்னுவடமதுரமைந்தனை தூயப் பெருநீர் யமுனை துறவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோ மாயு வந்து நான் தூமலர் தூவித்தொழுது வாஜினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவா நின்றனுவும் தீயனுள் தூஷாகும் செப்பేలురంబావాయ్. ఇందులో మాజనై మన్నువడ మధురమైందనై ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగి నిత్యం భగవంతుడితో సంబంధం కల ఉత్తర దేశమందలి మధురా నగరికి నిర్వాహకుడుగా యమునా నదీ తీర విహారి, గోవంశాన్ని ప్రకాశింపజేసిన మంగళదీపము, తల్లి అయినటువంటి యశోద గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు, తాడుచే కట్టబడిన దామోదరుడగు శ్రీకృష్ణ భగవానుని చేరి పరిశుద్ధమైనటువంటి సువాసన భరితమైనటువంటి పుష్పాలతో పూజించి, వాక్కుతో కీర్తించి, మనసారా ధ్యానించినతో పూర్వసంచిత పాపరాశి, ఆగామి పాపరాశి అగ్నిలో పడి తూషాహుం షెప్పేలురంబావాయ్, దూదిలో పడి నశించినట్టుగా భగవన్నమాన్ని పాడుము అంటుంది. ఇందులో మధురానగర ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు యమునా నదీ తీర విహారంలో విహరించేవాడు, గోప వంశానికి మంగళదీపము, తల్లి యశోద గర్భాన్ని చేసినటువంటి వాడు, తాడుచే కడుపున కట్టబడినటువంటి దామోదరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చేరి ఆయన్ను మంచి పుష్పాలతో, మంచి వాక్కులతో, నిండు మనస్సుతో ప్రార్థిద్దాం. ప్రార్థిస్తే మన పాపరాశి అంతా, సంచిత పాపరాశి అంటే వెనుక నుంచి వచ్చిన పూర్వజన్మలో వచ్చినటువంటి పాపాలన్నీ కూడా, ఆగామి పాపరాశి వచ్చే పాపాలను కూడా పోగొడతాడు. ఎలా పోగొడతాడట స్వామి అంటే అగ్నిలో పడ్డ దూదిలాగా పోగొడతాడు. వ్రతమాచరించడానికి మన సంచిత ఆగామి పాపాలు అడ్డురావా అనే శంక భగవంతుణ్ణి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే అన్నీ కూడా నశిస్తాయి. భగవానుని వలె కూడా ఆచార్యుడు కూడా అత్యంత ఆశ్చర్యకరములైనటువంటి చేష్టలు చేస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే యమునా తీర విహారో, ఆచార్యుడు ఆ పరమపదంలో ఉన్నటువంటి విరజా నదీ తీర విహారి. అజ్ఞానులకు జీవులకు కులము సదుపదేశంతో ప్రకాశింపచేయువాడు. మంత్రగర్భమున భక్తితో కట్టుబడి ప్రకాశింపచేయువాడు. ఎలాగైతే కృష్ణుడు ఎలా కట్టుబడ్డాడు,
యశోద అంటే మంత్రమని చెప్పుకున్నాం. మంత్రమని తాడుతో భక్తితో కట్టబడినటువంటి వాడు. మనం పుష్పాలతో పూజిస్తాం. అహింసో ప్రథమో పుష్ప, ఇలాంటి 8 ఇంద్రియ నిగ్రహం, ఇలాంటివి 8 పుష్పాలు ఉన్నాయి. వాటితో పూజింపబడి మన విఘ్నాలన్నిటిని కూడా తొలగింపజేసేవాడు ఆచార్యుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మని 5వ పాశురంలో పేర్కొన్నారు. ఈ 5వ పాశురాన్ని మరొక్క మారు అనుసంధానం చేసుకుందాం. మాజనై మన్ను వడమధురమైందనై தூயப் பெருநீர் யமுனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாயு வந்து நாம் தூமலர் தூவித்துழுదు వాజినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క. వాయి అంటే నోరు, వాజినాల్ నోటి నిండుగా పాడి, మనత్తినాల్ చిందిక్కు పోయ పిజయం పుహదరువా నిన్రనువం తీజనుల్ తూషాహం చెప్పేలోరంబావాయ్. ఈ తిరుప్పాయి వ్రతంలో ఈ రకంగా 5వ రోజు మనం ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం.